మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను చదవలేను, నాకు అందం లేదు, నేను ఎవరికీ అవసరం లేదు అని. ఇలాగే మీ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి కదా! ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఒకటే. మీరు సరిపోతారు. మీరు గొప్పతనాన్ని ముందు మీరు తెలుసుకోండి. మనం చిన్నప్పటి నుంచి సొసైటీని చూసి కంపేర్ చేస్తూ పెద్దవాళ్ళమయ్యాం. వాడు చదువుతున్నాడు, ఆమె చాలా స్లిమ్‌గా ఉంది, వాడి లైఫ్ చూడు ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. కానీ మనల్ని ఎవరన్నా అప్రిషియేట్ చేస్తున్నారా? లేదు కదా! అందుకే మనం కూడా మనల్ని ఇష్టపడటం మర్చిపోతున్నాం. సెల్ఫ్ లవ్ అనేది అందరికీ ఈజీ కాదు. కానీ అది ఒక జర్నీ. అది మనం ప్రతిరోజు నేర్చుకోవాల్సిన ఒక ఆర్ట్. ఈ వరల్డ్‌లో ఎవరూ మీలాగా లేరు. మీ వాయిస్, మీ థింకింగ్, మీ హార్ట్ మొత్తం యూనిక్. మీరు చేసిన స్మాల్ ఎఫర్ట్స్ కూడా చాలా వాల్యూ కలిగినవి. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ కాదు. అది ఒక బేస్. అది మంచి జీవితానికి ఒక ఫౌండేషన్. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే ఎవరన్నా మిమ్మల్ని లవ్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం. మిమ్మల్ని మీరు ప్రేమించడానికి ఒక 5 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చి నెగెటివ్ సెల్ఫ్ టాక్ని స్టాప్ చేయండి. అంటే నేను వేస్ట్, ఎందుకు పని చేయను, నాకు స్కిల్ లేదు అని కాకుండా నేను బెటర్ అవుతాను, నేను ఇంప్రూవ్ అయ్యాను అని మార్చండి. సెకండ్ వన్ వచ్చి మిర్రర్లో మీకు మీరు డైలీ కాంప్లిమెంట్ ఇచ్చుకోండి. నువ్వు చాలా బాగున్నావు, ఎఫర్ట్ పెడుతున్నావు అని మీకు మీరు చెప్పుకోండి. థర్డ్ వన్ వచ్చి మీ బాడీని మీరు కేర్ చేయండి. స్కిన్ కేర్ తీసుకోవడం, సరిగ్గా నిద్రపోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్‌లో పార్టే. ఇక ఫోర్త్ వన్ వచ్చి ప్రతిరోజు మీకోసం ఒక చిన్న పనిని చేయండి. ఫేవరెట్ మ్యూజిక్ వినడం, ఒక బుక్ చదవడం, ఒక 5-10 మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చి టాక్సిక్ పీపుల్‌ని వదిలేయండి. వారు మీ లైఫ్‌లో ఉన్న వాల్యూనంతా తీసేస్తారు అంతే. మీ లైఫ్‌లో అలాంటి వారికి స్పేస్ లేదు. ఓకే. నీతో ఒకటి చెప్పాలి. నువ్వు చాలా గొప్ప. పైనున్న బాధలు, తప్పులు, స్ట్రెస్ అన్నీ నిజం. కానీ మీ గొప్పతనం కూడా నిజమే. ఈ వీడియో ఒక స్టార్ట్. ఈ రోజు నుంచి మీ సెల్ఫ్ లవ్ జర్నీని మొదలుపెట్టండి. మీ హార్ట్‌లో ఒక లైన్ పెట్టుకోండి. నన్ను నేను ప్రేమిస్తాను. కామెంట్‌లో ఐ లవ్ మై సెల్ఫ్ అని కామెంట్ చేయండి.